నాగార్జునకు తెలంగాణ సర్కార్ షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హీరో నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. తమ్మిడికుంట బఫర్ జోన్ లో ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. నాగార్జునకు తెలంగాణ సర్కార్ షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకున్నాం. శ్రీకాంత్, చెప్పండి, కొండా సురేఖ మీద నాగార్జున గారు లీగల్ గా వెళ్లడం వల్లే ఈ కేసు ఏమైనా ఫైల్ చేశారని చెప్పి మనం అనుకోవచ్చా? ఇటీవల ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యల విభాగం నేపథ్యంలో నాగార్జున దొగుడుగానే వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన ఏదైతే క్షమాపణ చెప్పినా కూడా నేను వెనక్కి తగ్గనని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెరువుల కబ్జాలు చేసినటువంటి వాటిని కూల్చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు చేశారు. హైడ్రా మొదట ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. ఏదైతే అన్నమేట్ పరిధిలో ఉందో మాదాపూర్ పరిధిలో తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి తుమ్మిడికుంట చెరువులో దాదాపు ఎన్ కన్వెన్షన్ అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు. ఈ నేపథ్యం దాన్ని కూల్చుతున్నామని చెప్పారు. అయితే దానికి సంబంధించి నిన్న జనం కోసం అనే ఒక సంస్థ ఏదైతే మీరు ఎగనెస్ట్ కరప్షన్ అదేవిధంగా సోషల్ రైట్స్ కోసం కొట్లాడుతున్నామని చెప్పి సంస్థ సంబంధించినటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నాగార్జున మీద మాదాపూర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. ఇది దాన్ని పోలీసులు కూడా స్వీకరించారు. అయితే ఇది కక్షపూరితంగానే జరిగిందనేది కొంతమంది నాగార్జున అభిమానులు కావచ్చు, కొంతమంది ఇటు విశ్లేషకులు కావచ్చు కానీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఇది కంప్లైంట్ ఇచ్చారు. నిన్న 4వ తారీఖు నాడు ఈ కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని ఫిర్యాదును పోలీసులు మాదాపూర్ పోలీసులు స్వీకరించారు. దీన్ని దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే కొండ సురేఖ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆమె సారీ మాత్రం చెప్పలేదు, సమర్థన వెంకేసుకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇటు ఆమెకు అధిష్టానం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, ఇటు పిసిసి అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇటు నాగార్జున మాత్రం తగ్గడం లేదు. మా కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగింది. ఒక సమాజంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మెట్ట వైఖరితో మేమేం లేము, మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పి నాగార్జున స్పష్టం చేశారు. ఆయన తగ్గలేదు. క్రిమినల్ చర్యలకు కోర్టులో కేసు వేశాను, క్రిమినల్ కేసు వేశాను, కొట్లాడతా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోనే కొండ సురేఖ కూడా మళ్ళీ చెప్తూ వస్తుంది, అసలు ఎందుకు విడాకులు ఇస్తున్నారు ఇప్పటి వరకు చెప్పలేదు, ఖచ్చితంగా చెప్పాలి, మళ్ళీ ప్రశ్నిస్తానని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరినట్టయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ కొంతమంది సింపథైజర్స్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగానే వారితోటి నాగార్జున మీద కంప్లైంట్ ఇప్పించారని చెప్పి అయితే ప్రచారం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం వెనుక ఉంది, ప్రభుత్వం పెద్దలే ఇందులో భాగస్వాములై ఉన్నారు, ప్రభుత్వ పెద్దల అండతోటే వాళ్ళు కేసులు వేశారు అని చెప్పి కొంతమంది అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే శ్రీకాంత్, మనం జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, హీరో అయ్యుండి ఇలా కబ్జా చేసి కట్టడం కరెక్ట్ కాదు, హీరోని అందరూ చూస్తూ ఉంటారు, అందుకే మేము గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాతనే ఆయన ఇప్పుడే ఎందుకు వచ్చారనేది కొంతమంది నాగార్జున అభిమానులు కావచ్చు, పొలిటికల్ పార్టీకి సంబంధించిన కొంతమంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ గతంలోనే జిహెచ్ఎంసీ గుర్తించింది, ఇది ఆల్రెడీ ప్రభుత్వం కూల్చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా అంటే గతంలో ఎప్పుడో ఫిర్యాదు చేయలేదు, కొత్తగా వచ్చారని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రోద్బలంతో జరిగింది ఇది, ప్లాన్ ప్రకారం అనేది వినిపిస్తున్నది అయితే ప్రచారం జరుగుతుంది. అది మనకు తెలుస్తున్నది బోనా. అయితే ముఖ్యంగా ఆయన వర్షన్ వరకు అట్లా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సందర్భంలోనే ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలోనే నాగార్జున సవాల్ విసిరిన తర్వాతనే ఇట్లాంటివి ఎందుకు చోటు చేసుకున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నాగార్జునకు తెలంగాణ సర్కార్ షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హీరో నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేసింది. తమ్మిడికుంట బఫర్ జోన్లో ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, నాగార్జునకి గత కొన్ని రోజులుగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని రికవరీ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు? భువన, మొత్తం మీద చూసుకున్నట్టయితే సినీ ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా కూడా నడుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా హైడ్రా పేరిట కూడా ఇన్కన్వెన్షన్ ని కూల్చివేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా సినీ నటుడు నాగార్జున కూడా ఏకంగా మంత్రి పైన కూడా క్రిమినల్ కేసు, అలాగే పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. దాని సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిగా నాగార్జున వైపు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు తాజాగా అయితే ఇన్కన్వెన్షన్ లో పూర్తిగా గతంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నిర్మించాడు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఫంక్షన్ హాల్ పూర్తిగా తన ఆర్థిక వనరులుగా ఉపయోగించుకున్నాడు. కోట్ల రూపాయల మీద కూడా డబ్బులు ఫంక్షన్ హాల్ మీద కూడా అతను సంపాదించాడు. ఆ నేపథ్యంలో కూడా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వం ఆస్తిని కూడా దర్జాగా ఎంజాయ్ చేసి దాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నాడు. ఆ సంబంధించినటువంటి డబ్బులను వెంటనే రికవరీ చేయాలి, అతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు అతనిపై పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే కూడా ప్రభుత్వం అతనిపై కేసు కూడా నమోదు చేసింది. ఏదేమైనా ఇటు నాగార్జున వర్సెస్ రేవంత్ ప్రభుత్వం అన్నట్టుగా నడుస్తుంది. రేవంత్ నాగార్జున టార్గెట్ చేస్తూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే ఇన్కన్వెన్షన్ పైకి కూల్చివేత, వెంటనే కొండ సురేఖ అతనిపై దానికి సంబంధించిన కుటుంబంపై మాట్లాడటం, తాజాగా అతనిపై కేసు కొండ సురేఖపై కూడా అతను క్రిమినల్ కేసు కూడా పెట్టడం, డెఫమేషన్ కేసు కూడా వెంటనే అతనిపై కూడా ఎఫ్టీఎల్ కబ్జా చేశాడు, బఫర్ జోన్ కబ్జా చేశాడు. అంటే పూర్తిగా నాగార్జునకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వెంటనే అతనిపై క్రిమినల్ కేసు, కొండ సురేఖపై క్రిమినల్ కేసు ఫిర్యాదు చేసిన వెంటనే కూడా అతనిపై మరో క్రిమినల్ కేసు కూడా వెంటనే నమోదు చేయడం కూడా ఇది కొద్దిగా డిఫరెంట్ గా చూడవచ్చు అని చెప్పవచ్చు. అంటే అసలు తెలంగాణ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? ఇలా నాగార్జున మీద ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన సినీ హీరోకి సంబంధించిన వ్యక్తి మీద టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే ముఖ్యంగా చూసుకుంటే గతంలో 2014 నుండి కూడా ఇటు నాగార్జున ఇన్కన్వెన్షన్ పేరిట కూడా పెద్ద ఎత్తున కూడా బఫర్ జోన్ లోకి జరిగి అదంతా నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చేశాడు. ఆర్థిక వనరుల భాగంగా ఇదంతా చేశాడని చెప్పేసి కూడా అతను కూడా రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా హైడ్రా పేరిట కూడా అతనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ లోని ఎఫ్టీఎల్ లో నిర్మించినటువంటి ఫంక్షన్ కన్వెన్షన్ సెంటర్ కూడా కూల్చివేయడం, అప్పుడు నాగార్జున కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం, మిగతా వాటికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి. అలాగే ఇప్పుడు సంబంధించి
తాజాగా మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సమంత డైవర్స్ కావచ్చు, అక్కినేని నాగార్జునకు సంబంధించిన డైవర్స్ కూడా పూర్తిగా కేటీఆర్ దానికి కారణం. ఆ నేపథ్యంలో కూడా ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మొత్తం కూడా స్పందించడం, అతనిపై కేసు నమోదు చేయాలి కొండ సురేఖ మాట్లాడడం అర్ధరాహితం కాని వ్యాఖ్యలు. ఆ నేపథ్యంలో కూడా ఇటు నాగార్జున కూడా కేసు నమోదు చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా మాట్లాడవద్దు, సినీ పెద్దలు కూడా దీనిపై కూడా మాట్లాడవద్దు, ఎందుకంటే ఇద్దరు మహిళలు ఉన్న నేపథ్యం. కానీ నాగార్జున మాత్రం వినకుండా కూడా ఏకంగా మంత్రిపైన కూడా క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి దాఖలు చేయడంతో కూడా ప్రభుత్వం కూడా అతనిపైన కూడా క్రిమినల్ కేసు దాఖలు చేసేది అని చెప్పవచ్చు. అయితే మంత్రి కొండా సురేఖ గారు కూడా ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కేవలం సమంతకి మాత్రమే క్షమాపణలు చెప్పడం జరిగింది ఆవిడ. కానీ నాగార్జున విషయానికి వస్తే కనుక నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతానన్నట్లుగానే మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ముఖ్యంగానే సమంత, ఎందుకంటే ఒక మహిళ పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, కానీ కేటీఆర్ తో ఫైట్ అలాగనే కొనసాగుతుంది. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు కూడా తను తగ్గేది లేదనే విధంగా కూడా మాట్లాడారు. అంటే కేటీఆర్ వెనకాల నాగార్జున ఉన్నాడు, నాగార్జున తెలుసు, నాగార్జున ఇదంటూ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అంటే కూడా కొండ సురేఖ కావచ్చు, ప్రభుత్వం నాగార్జున చేతనే వర్గీయులు కూడా అంతా కూడా మాట్లాడారు. కేటీఆర్ కూడా అండగా ఉంటున్నాడు సినీ పరిశ్రమకు అనే విధంగా కూడా ఇది ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే కూడా నాగార్జున క్రిమినల్ కేసు ఫైల్ చేసిన వెంటనే కూడా ఈ రోజు అతనిపై కూడా క్రిమినల్ కేసు ప్రభుత్వం నమోదు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి. హైడ్రా ఎన్కన్వెన్షన్ కి సంబంధించి కూల్చివేయడం కూడా జరిగింది, కానీ ఇప్పుడు దాంట్లో వచ్చిన డబ్బుల్ని కూడా రికవరీ చేయాలని చెప్పి జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు మనం? మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ నడిచిన వ్యవహారం అంతా ఇప్పుడు తిరిగి వచ్చేసి నాగార్జున ఎన్కన్వెన్షన్ హాల్ దగ్గరికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతున్న పరిణామాలు నాగార్జున వర్సెస్ కొండా సురేఖ అన్నట్లుగా జరుగుతుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వం వర్సెస్ నాగార్జున అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితిని మనం అంటే బయట చూస్తున్న ప్రజలంతా అనుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే తుమ్మిడికుంట చెరువులో దాదాపు 3 ఎకరాల 30 గుంటలు నాగార్జున ఎన్కన్వెన్షన్ ఆక్రమించేసి నాగార్జున ఎన్కన్వెన్షన్ హాల్ నిర్మించారని చెప్పేసి దాన్ని కూల్చివేయాలని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రభుత్వం నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ హాల్ ని హైడ్రా కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేతల అనంతరం కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. అంటే దీనికి సంబంధించి కోర్టులో కొంత వివాదం కొనసాగుతున్నప్పటికీ అధికారులు కూల్చివేశారని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇష్యూ కొంత సైలెంట్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన ఇష్యూల్లో కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తనను బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రోజు ఆమె ఇంకో కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఈ వ్యవహారంలో సమంత నాగ చైతన్య విడాకుల కారణం కేటీఆర్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సందర్భంగా నాగార్జున కుటుంబాన్ని కూడా ఆమె దీంట్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు కొండా సురేఖ చేయడంతో ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ కొంత ప్రభుత్వానికి మధ్య వారుగా కూడా కొనసాగింది. అంటే ఫిలిం ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్విట్టర్ ద్వారా కానీ, తర్వాత ఎక్స్ వేదిక ద్వారా కానీ, తర్వాత సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళు తమ ఖండనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా కొంత సీరియస్ అయింది. అంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఫిలిం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఇట్లా ప్రభుత్వం మీద దాడి చేయడం ఏంటి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ పై పోరాడుతున్న జనం కోసం పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే దీనిపై ఈ గతంలో కూడా ఆయన ఫిర్యాదు చేశారు. హైడ్రా కూల్చివేతల విషయంలో కూడా ఆయన ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే హైడ్రాకి సంబంధించి ఏదైతే ఎన్కన్వెన్షన్ హాల్ కూల్ చేసిందో దానిపై వెంటనే అంటే నాగార్జున ఇప్పటివరకు ఎన్కన్వెన్షన్ భారీ ఎత్తున లాభాలు సంపాదించాడు కాబట్టి ఆ లాభాలన్నిటి కూడా ఇప్పుడు ఆయన ద్వారానే రికవరీ చేసి
తుమ్మిడికుంట మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్.